హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ. జూలై 31 గురువారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆధ్యాత్మిక విషయాల గురించి అలాగే శ్రావణ మాసానికి సంబంధించిన అన్ని విషయాల గురించి మనం ఎప్పటికెప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమివేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు. సంతోషంతో నిండిన మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే గాయపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రవహించే నీటిలో వెల్లుల్లి ఉల్లిపాయ మొత్తం ఉండల్ని వేయండి. ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది, ఆరోగ్యం పర్వాలేదు. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే సొంతంగా మందులు వేసుకోకండి. అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడటం పెరిగేలాగా చేస్తుంది. వ్యాపారస్తులు నష్టాలు చవి చూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు వస్తాయి. విభిన్నమైన రొమాన్స్ని అనుభూతి చెందుతారు. ప్రేమకయ్యే జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు. అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను, సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి. ఈరోజు మీకు ఉద్యోగం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ నమ్మకం, శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి చికాకుగా ఉండటం గమనిస్తారు. ఈరోజు కొత్త భాగస్వామ్యం ప్రమాణం మీకుంటుంది. ఉదారత, సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టిస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణువుకు సంబంధించిన నామాలను 11 పేర్లు జపించండి. అకుత, కేశవ్, విష్ణు, హరి, సత్యం, జగన్నాథన్, హంస, నారాయణ అనే ఈ 11 పేర్లను జపించండి. ఈరోజు కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే జీవితం పట్ల ఉదారమైన ధోరణి పెంపొందించుకోండి. మీ జీవన స్థితిగతుల పట్ల మీరు ఈరోజు నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచన గల జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు ఆశను కూడా నాశనం చేస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్లాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూస్తారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి, అద్భుతమైన అవకాశాలను పొందడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది. ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు విదేశాల నుండి ఆహ్వానం అందుకుంటారు. ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వివాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడును మొత్తం చెడగొడుతుంది. మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం, దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబానికి మరింత ఆనందం, శాంతి కోసం శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వచ్చేస్తారు. మీకి చుట్టుపక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు. వారికి అప్పిచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి, లేదంటే నష్టపోతారు. మీ నిర్ణయం తీసుకోవడంలో మీ తల్లిదండ్రుల జోక్యం వల్ల మీకు అత్యంత సహాయకారి అవుతుంది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు. ఈ రోజు మీరు ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పూజా గర్ లేదా బలిపీఠం మీద శంఖం ఉంచండి. మంచి ఆర్థిక జీవితం కోసం పూజ చేయండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసి హెల్త్ క్లబ్లకు వెళ్ళండి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి. లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. మీకు విషయం తెలుసా? మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం పూల కుండలలో ఆకుపచ్చ రాళ్ళు ఉంచండి. ఆకుపచ్చ సీసాలలో మొక్కలను ఉంచండి. బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ కూడా ఉంచండి. ఈరోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోండి. మీ పాత సంప్రదాయం, పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది. అభివృద్ధికి అడ్డుపడుతుంది. ముందుకెళ్లడానికి అవరోధాలు కలిగిస్తుంది. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశలో లోనవుతారు. ప్రేమకయ్యే జీవితం బహు హుషారుగా, వైబ్రెంట్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను, కళ్ళను తెరిచి ఉంచుకోండి. ఎందుకంటే మీరొక పనికి వచ్చే చిట్కాను తెలుసుకుంటారు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి ఉపయోగిస్తారు. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్ ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి. సో ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాలస పుష్పం సంఘసం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్మేద్వకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే కేతు మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఈరోజు సంపద, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, కుటుంబం విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు ఏ పాటి వృద్ధిని పొందలేరు. కారణం మీ నిరాశావాదం. మీరిప్పటికైనా మీ ఆలోచనలను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హై టైం. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగే బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు ఈరోజు ఎంతో మంచి రోజుగా మిగిలిపోతుంది. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడతారు. ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పారిస్ ప్లాస్టర్ వాడటంతో తయారు చేసిన వస్తువులను, విగ్రహాలను అద్భుతమైన ఆరోగ్యం కోసం ఇంట్లో పెట్టుకోండి. ఈరోజు కుటుంబ
కుటుంబం అద్భుతంగా ఉంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ విచ్చలవిడి ఖర్చుదారితనం, జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా పొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానాలి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఏ విధమైన వ్యాపార, లీగల్ సంబంధ పత్రాలపైన పూర్తిగా చదివి దానికి సంబంధించిన వాగ్దానాలు తీసుకోండి. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం సూర్య నారాయణో నమః అనే మంత్రాన్ని పఠించండి. ఈరోజు సంపద అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే మీ ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. సాయంత్రం మీరున్న చోటికి అనుకోని అతిథులు వస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి. భారీ భూ వ్యవహారాలు డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ మీకు దీర్ఘకాలంలో ఫలవంతమవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబం ఆనందం పునరుద్ధరించడానికి హనుమాన్ ఆలయంలో బూందీ లడ్డూను అందించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి ఇస్తే మీకు ఇదే ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసు. కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందనేది బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లుంటారు. కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయొచ్చు. అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు, తేనెను ఉపయోగించండి, దానం చేయండి. సో కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఒళ్ళు నొప్పులు, ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించుకోవడం కుదరదు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి. దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్గా చేస్తుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తినిస్తుంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మూడు బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యకరమైన జీవన శైలిని సాధించడానికి మద్యం, మాంసాహారాన్ని తీసుకోవడం ఆపండి. ఈరోజు సంపద, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. కుటుంబం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇది ఇవాల్టి జూలై 31 గురువారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి. సో అలాగే ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. శుభమస్తు.